ఇన్ఫర్టిలిటీ అంటే పెళ్ళై 1-2 ఇయర్స్ అయినా పిల్లలు పుట్టకపోతే వాళ్ళని ఇన్ఫర్టైల్ కపుల్ అంటాము. సో అలాంటి వాళ్ళు చాలామంది వస్తూ ఉంటారు. మేము దానికి కూడా చూస్తాము. సో బేసిక్గా ఇనీషియలీ అయితే వాళ్ళకి కొంచెం అష్యూరెన్స్ ఇచ్చి కొంచెం అడ్వైజ్ ఇచ్చి ప్రెగ్నెన్సీ వచ్చేట్టు చూస్తాము. తర్వాత అవసరాన్ని బట్టి హస్బెండ్కి వైఫ్కి రకరకాల టెస్ట్లు, హార్మోనల్ టెస్ట్లు, స్కాన్స్ అన్నీ చేసి వాళ్ళ ప్రాబ్లం ఏంటో తెలుసుకొని దాన్ని బట్టి ట్రీట్మెంట్ ఇస్తుంటాం. ఇన్ఫర్టిలిటీ లేడీస్లో రావడం అంటే చాలా కారణాలు ఉంటాయి. దాంట్లో కొన్నేమో ఓవిలేటరీ ప్రాబ్లమ్స్ అంటాం, అంటే ఎగ్ డెవలప్మెంట్ ప్రాబ్లమ్స్. కొన్నేమో ట్యూబ్ మూసుకుపోయి ఉంటుంది కొంతమందికి, ట్యూబల్ బ్లాక్స్ అంటాం, అదొక టైప్ ఆఫ్ ప్రాబ్లం. కొంతమందికి ఏమో ఎండోమెట్రియం ప్రాబ్లం ఉంటుంది. సో అవన్నీ ప్రాబ్లమ్ని బట్టి ట్రీట్మెంట్ ఇస్తామన్నమాట. సో బేసిక్ ఇన్ఫర్టిలిటీ సర్వీసెస్ అయితే మందులతో అయ్యే వరకు అయితే మేము చేస్తాము. తర్వాత ఈ టెస్ట్ ట్యూబ్ బేబీలు, ఐయుఐలు మన తెలిసిన ప్లేసెస్కి రిఫర్ చేస్తూ ఉంటాం, హయ్యర్ సెంటర్స్. ఇన్ఫర్టిలిటీకి సంబంధించి అయితే మేము ప్రొవైడ్ చేసే సర్వీసెస్, బేసిక్ సర్వీసెస్కి అయితే వెరీ అఫోర్డబుల్ రేట్లోనే ఉంటాయి. కామన్ పీపుల్, లోవర్ సోషియో ఎకనామిక్ పీపుల్ కూడా అఫోర్డ్ చేయగలిగే పరిస్థితే ఉంటుంది. సో ఐ కెన్ సే దట్ వీ ప్రొవైడ్ బెస్ట్ సర్వీసెస్ విత్ అ వెరీ అఫోర్డబుల్ రేట్ అని నేను చెప్పగలుగుతాను. మా హాస్పిటల్లో ఆల్ టైప్ ఆఫ్ సర్వీసెస్ ఆర్ లైక్ దట్. సో ఇంక్లూడింగ్ ఇన్ఫర్టిలిటీ సర్వీసెస్. ఓన్లీ దే కెనాట్ కన్సీవ్ విత్ దిస్ బేసిక్ సర్వీసెస్. ఎప్పుడైతే వాళ్ళకి మనం టెస్ట్ ట్యూబ్ బేబీ దానికి పంపించినప్పుడే వాళ్ళకి ఖర్చు అనేది ఎక్కువ అవ్వచ్చు అంతే. అదర్వైజ్ బేసిక్ సర్వీసెస్కి మాత్రం అంత మినిమల్ రేట్స్లోనే వాళ్ళకి అయిపోతుంది రిజల్ట్స్. అంటే ఆబ్స్టెటిక్స్లోనే ఉంటాయండి ఇలాంటి కేసెస్. అంటే మెయిన్గా ఆబ్స్టెటిక్స్లోనే మనకి లైఫ్ అండ్ డెత్ ప్రాబ్లం లాగా వస్తుంది. ఒక్కొక్కసారి ఏ పేషెంట్ ఎలా టర్న్ అవుతారు, ఎవరు అంటే మామూలుగా ఇప్పుడు నడిచొచ్చిన పేషెంట్ రేపు పొద్దున్న ఎంత సీరియస్ అవుతుందో ఎవరు చెప్పలేరు. అలాంటి కేసెస్ కొన్నిసార్లు బీపీ వస్తుంది కొంతమందికి, హై బీపీ వచ్చిందంటే చాలా రిస్క్ ప్రెగ్నెన్సీలో. అంత హై బీపీతో ఒక్కొక్కరికి రకరకాల ప్రాబ్లమ్స్, వాళ్ళ కిడ్నీస్ ఫెయిల్ అవుతాయి, లివర్, అలా బ్లీడింగ్ ప్రాబ్లమ్స్. అట్లా మేము హై బీపీతో ఫిట్స్తో వచ్చిన చాలామంది పేషెంట్స్ని సేవ్ చేయగలిగాము. అదొక హ్యాపీనెస్, అదొక సాటిస్ఫాక్షన్ మాకు. అండ్ ఇమోషనల్గా కూడా మేము వాళ్ళతో 9 months జర్నీ అయ్యేసరికి వాళ్ళతో మేము ఇమోషనల్గా కూడా ఫుల్లీ కనెక్ట్ అయి ఉంటాము. వాళ్ళ బేబీ, వాళ్ళ ఫ్యామిలీ అంతా కూడా టచ్లో ఉంటుంది. సో గైనిక్ పరంగా అలాంటి కేసెస్ ఉండవు, కానీ ఆబ్స్టెటిక్స్ మాత్రం చాలాసార్లు అలాంటి కేసెస్ మేము చూసాము. అండ్ కొన్నిసార్లు అయితే 6 నెలల్లో 7 నెలల్లో కూడా డెలివరీ అయిన వాళ్ళు ఉంటారు. ఆ బేబీస్ కూడా సేవ్ అవుతారో లేదో అని ఎంతో టెన్షన్ పడి వాళ్ళు సేవ్ అయ్యి ఫ్యామిలీ అంతా హ్యాపీగా వెళ్ళిన రోజులు ఎన్నో ఉన్నాయి. అలాంటి కేసెస్ కూడా ఎన్నో ఉన్నాయి. సో మనల్ని ఎందుకు చూస్ చేసుకోవాలి అంటే మన ఇప్పుడు ఎక్స్పీరియన్స్ డాక్టర్స్ అండి. మేము 20-25 years నుంచి చేస్తున్నాము ఈ ప్రాక్టీస్లో, ఇందులో ఉన్నాము. అండ్ సర్వీసెస్ కూడా మనవి చాలా అఫోర్డబుల్ రేట్స్, అఫోర్డబుల్ అండ్ 24/7 సర్వీసెస్ అవర్స్ మేము ప్రొవైడ్ చేస్తామన్నమాట సర్వీసెస్. సో ఎట్ ఎనీ టైమ్ వీఆర్ అవైలబుల్. అండ్ మన టీమ్ కూడా, ఇంటెన్సివ్ కేర్ టీమ్ కూడా ఉంది. అండ్ దే ఆర్ ఆల్సో ప్రొవైడింగ్ 24/7 సర్వీసెస్. సో వాళ్ళ వల్ల కూడా మేము వీఆర్ ఏబుల్ టు టేక్ కేర్ మెనీ టైప్ ఆఫ్ హై రిస్క్ కేసెస్. సో ఆ టీమ్ వాళ్ళంతా ఒక యూనిటీగా మేమందరం చేస్తాం కాబట్టి సో పేషెంట్స్కి మంచి రిజల్ట్ ఇవ్వగలుగుతామని నేను అనుకుంటున్నాను. అండ్ మేబీ దట్ ఈస్ ద రీజన్ వీ ఎక్స్పెక్ట్ patients to come to our hospital. Yeah, apart from gynec obstetrics కాకుండా మన హాస్పిటల్లో ప్లాస్టిక్ సర్జరీ సర్వీసెస్, ట్రామా కేసెస్, ఆర్థోపెడిక్స్, ట్రామా అండ్ జనరల్ ఫిజిషియన్స్ ఎమర్జెన్సీ కేసెస్ లైక్ పాయిజనింగ్ కేసెస్ అలాంటివి కూడా చూస్తారు. సో ఆల్మోస్ట్ ఆల్ టైప్స్ ఆఫ్ స్పెషలిస్ట్ ఉన్నారు మన దగ్గర. We have super specialists also like urologist,
పల్మనాలజిస్ట్, సర్జికల్ క్యాన్సర్ సర్జన్స్ ఉన్నారు, క్యాన్సర్ మెడికల్ ట్రీట్మెంట్ ఇచ్చే క్యాన్సర్ స్పెషలిస్ట్. సో అన్ని టైప్స్ ఆఫ్ డాక్టర్స్ అండ్ సూపర్ స్పెషలిస్ట్ డాక్టర్స్ ఆర్ దేర్, facilities are there to deal with all types of cases in our hospital.